హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి కోళ్ళ ఫారం ఎందుకు వచ్చానంటే నాకు ఈరోజు చికెన్ అనిపించింది. ఆదివారం కదా, సో చికెన్ కోసం వచ్చాను. సో మనం వెళ్ళి కోళ్ళను చూజ్ చేసుకొని తెచ్చుకున్నాం పదండి. సో ఈ కోడి రేటు ఇది ఎర్ర కోడి, కొంచెం మాంసము హార్డ్గా ఉంటుంది. సో ఈ కోడి ప్రైస్ వచ్చేసి 80 సీడీలు, అంటే మన ఇండియా రేట్తో 400 అవుతుంది. సో ఇంకా వెళ్ళి చూద్దాం పదండి. సో ఈ ఎర్రకోళ్ళు అన్నీ చాలా హార్డ్గా ఉంటాయండి. మాంసం కూడా ఏదో నాటుకోడి తిన్నట్టు ఉంటుంది. బట్ ఏమంటే నేను ఆ కోడి నేను ఇష్టపడను. మామూలుగా లోకల్లో దొరికే కోళ్ళు కూడా నేను చూపిస్తాను ఎప్పుడైనా మీకు, ఇంకా వేరే చోట వెళ్ళినప్పుడు. మామూలుగా అయితే నేను నాటుకోడి ఎక్కువ తీసుకుంటాను. నాటుకోడి ఏంటంటే మాంసం తక్కువ వస్తుంది కదా, కొంచెం రేటు కూడా ఎక్కువ ఇక్కడ. సో ఒక్కొక్క కోడి 80 రూపాయలు అట్లా పడుతుంది. సో వీటిలో కూడా కొన్ని తెల్ల కోళ్ళు ఉన్నాయి, అదే బ్రాయిలరు. ఆ బ్రాయిలర్ ఏంటంటే అది కూడా కేజీన్నర వస్తుంది. బట్ ఏమంటే 120 రూపాయలు అట్లా చూపిస్తుంది. ఇప్పుడు నేను తెల్ల కోడి తీసుకుంటాను, అది ప్రైస్ వచ్చేసి 120 రూపాయలు. సో ఈ ఎర్ర కోళ్ళన్నీ నేను జస్ట్ మీకోసం వీడియో కోసం అని చూపించడం కోసం వచ్చాను. సో వాడు మన కోడిని పట్టడానికి పోతున్నాడు. సో వాడు కోడి పట్టుకొచ్చిన తర్వాత, తెల్ల కోడి పట్టుకొచ్చిన తర్వాత మనం కట్ చేసేదాన్ని చూద్దాము అక్కడ కూడా. సో ఇవన్నీ ఎర్రకోళ్ళు అండి. ఈ ఎర్రకోళ్ళు నేను తినను. సో బ్రాయిలర్లోనే ఇదొక కోళ్ళు అండి. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదివేటప్పుడు నాకు 1వ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉండేది. ఈవినింగ్ టైంలో ఒక ట్యూషన్ లాగా చెప్పేవాళ్ళు. స్కూల్ కాదు కానీ అది ఒక ఆర్గనైజేషన్తో ఉన్న స్కూలు. సో వాళ్ళు నాకు కోళ్ళని ఇచ్చేవారు. ఆ కోళ్ళని అట్లా పెంచుకునే వాళ్ళం ఇంటి దగ్గర, పెద్ద కోళ్ళని. చూడలేదు, బట్ నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. సో నా కోడిని కోసేసిన తర్వాత వేడి నీళ్ళు ముంచేసి అట్లా దాంట్లో వేసేసారండి మిషన్లో. సో బొచ్చంతా ఊడిపోతుంది. సో మళ్ళీ వాడు వేడి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోసినాడు దాంట్లో. సో నీళ్ళు పోసేసి మిషన్ ఆన్ చేసేసినాడు. సో అదంతా స్కిన్ అంతా తీసేస్తుంది. సో నేనేం చేసినానంటే, నేను మామూలుగా అయితే వచ్చినప్పుడల్లా ఏ చికెన్ అయినా సరే, నాటుకోడి అయినా సరే, బ్రాయిలర్ అయినా సరే, వేడి నీళ్ళు ముంచిన తర్వాత జుట్టు బీకేసిన తర్వాత మళ్ళీ నేను స్మోక్ చేపిస్తాను, అంటే కాల్పిస్తాను. కోడిని కాల్పించేసి తీసుకుంటాను. ఆమె స్కిన్లెస్ చికెన్ చేస్తుందండి. సో అంటే కోడి కోసిన తర్వాత ముందుగానే చెప్తే వాళ్ళకి స్కిన్లెస్ చేసేస్తారు ముందుగానే. సో అట్లా చేస్తున్నాము స్కిన్లెస్ని. సో ఇది నా కోడిని ఇట్లా ఆమె మళ్ళీ అట్లా ఇదిగా చేస్తుంది. చూడండి, నీట్గా అయిపోయింది నా కోడి. సో ఆ కోడిని తీసుకెళ్ళి చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. సో మామూలుగా అయితే ఇక్కడ ఉండే గనియన్స్ నల్లవాళ్ళు చాలా పెద్ద పీసులు తీసుకుంటారండి. అంటే మన చేప మనం కట్ చేసినప్పుడు ఎంతలా ఉంటుందో అంత లావుగా కట్ చేయించుకొని ఇంటికి తీసుకెళ్తారు. మరి అట్లనే ఉడకబెట్టుకొని తింటారు, చాలా వరకు అట్లనే ఉడకబెట్టుకొని తింటారు. సో వీళ్ళు ఎక్కువ ఫ్రై చికెన్ తింటారండి కూర చేసుకునే కంటే. సో ఇప్పుడు వాడు మళ్ళీ స్మోక్ చేసేకి వెళ్తున్నాడు. ఆమె వానికి ఇచ్చేసింది ఆ కోడిని ఇచ్చినప్పుడు వాడు దాన్ని జాలర్ తీసుకొచ్చేసి అక్కడ జాలర్ పెట్టేసి సో అట్లా స్మోక్ చేసేస్తాడండి. సో నా కోడి కాల్చడానికి వెళ్తుంది ఇప్పుడు. సో చూడండి నా కోడి ఎట్లా కాలుతుందో. సో ఇట్లా కొద్దిగా ఫ్రై చేసేసి హీట్ చేసేస్తే కొంచెం మేల్ అనుకొని నేను ఫ్రై చేయించుకుంటాను. ఎందుకంటే చిన్న బొచ్చు అలాంటివి ఉంటాయి కదండి, ఖచ్చితంగా మిషన్లో వేసినా కానీ. సో ఆ జుట్టు అంతా పోతుంది ఆ వేడి వల్ల అనేసి. బట్ నేను అది ఎప్పుడుదో ఏం కథనో, ఆ హెన్ ఎట్లుంటుందో ఏం కథ అనేసి నేను అక్కడ తీసుకోను. షాపింగ్ మాల్లో ఫ్రెష్గా మటన్ షాప్కైనా చికెన్ షాప్కైనా ఫ్రెష్గా వెళ్ళి తీసుకొని కాల్పించుకొని నీట్గా తెచ్చుకుంటానండి నేను ఇట్లా. సో ఇట్లా ఫ్రై చేసిన తర్వాత వాడు మళ్ళీ ఆమెకి ఇస్తుంటే లేదు ఆమెకి ఇవ్వద్దని చెప్పేసినాను నేను. సో ఇట్లా ఒక 5 నిమిషాలు కాల్చిన తర్వాత వాడు మళ్ళీ కొద్దిగా నీటితో కడుగుతాడు దాన్ని. నా కోడికి ముందుగానే ఒక చెయ్యి ఇరిగిపోయినట్టుందండి.
అంటే ఇంతకుముందు దెబ్బ తాకినట్టుంది నా కోడికి. సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది రైట్ హ్యాండ్ మాది. కోడి చెయ్యి ఇరిగిపోయింది. వింగ్స్ అంటారు కదా, కోడి చెయ్యాలి కదా, కోడి వింగ్స్ ఇరిగిపోయినాయండి. ఒక చెయ్యి ఇరిగిపోయింది రైట్ సైడ్ది. సో వాడు కత్తి తీసుకొచ్చి ఏమన్నా స్కిన్ పైన బొచ్చుందేమో అని గీకుతున్నాడు. సో నేనైతే వద్దని చెప్పేసిన, ఎందుకంటే నువ్వు మళ్ళీ నీటితో కడుగుతావు కదరా, కత్తితో ఎందుకు గీకడము, సో కత్తితో గీకినా ఉంటే మళ్ళీ అది బొక్క పడుతుంది స్కిన్కి అంతా అనేసి నేను చెప్పినాను. అంటే సర్లే అన్నాడు. సో అటు ఇటు ఒక 2-3 సార్లు ఫ్రై చేసేసినాడండి. సో వీళ్ళు గ్రిల్ కూడా అట్లే చేసుకుంటారు చాలా వరకు. లెగ్ పీస్ అట్లా వచ్చేసింది చూడండి. లెగ్ పీస్ పార్ట్గా అట్లా కట్ చేయించుకొని వెళ్ళేసి అట్లే కోసుకొని తింటారు. ఫ్రై చేసేసి ఉప్పు కారం పట్టించేసి బాగా మ్యారినేట్ చేసేసి పట్టించేసి కాల్చుకొని తింటారు. సో నా కోసం వాడు నేను ఒక్కనే అక్కడ వెరైటీగా తీసుకునేది. అంటే మన ఇండియా వాళ్ళు చాలా వరకు అట్లా కాల్పించుకొని తీసుకొని వెళ్తారు. నేనైతే చూడలేదు కానీ ఎప్పుడు వాళ్ళని ఇట్లా ఫ్రై చేయించుకునేది. అంటే మన ఇండియా వాళ్ళు నేను చూడలేదు, వీడైతే చూడలా. మన ఇంటికాడ అయితే మనకు చూసినా కానీ. సో వాడు ఇట్లా కడిగిన తర్వాత ఇంకా తీసుకుపోయి ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమెకి ఇస్తానంటే లేదు వద్దు అని చెప్పేసి నేను వానికి ఇచ్చి నేను చేయించుకుంటున్నా. చూడండి ఇదిగో. ఓకే. సో నేను ఆ కాళ్ళు తినని చెప్పేసిన, కాళ్ళ గెట్టెలు అట్లే పైనుంచి అదే మోకాళ్ళ పైనుంచి తీసుకున్నాను. సో ఆ కాళ్ళు చాలా మంది తింటారు ఇక్కడ కూడా. సో నేనైతే తినని చెప్పేసిన. అదేనండి రీపోయిన చెయ్యి వింగ్స్. సో వాడు నేను చెప్పిన వానికి చిన్న క్యూబ్స్గా కట్ చేయరా అని, వాడు ఒక్కొక్కటి నిదానంగా కట్ చేస్తున్నాడు. సో అదే అండి అది వింగ్స్. సో ఇట్లా కట్ వాడే కత్తి చూడండి, మనం కూరగాయలు వాడే కత్తి లెక్క ఉంది. అరే నీ ఎన్నిసార్లు చెప్పినంటే అన్నిసార్లు చెప్పిన వానికి, అరే ఈ కత్తి వాడొద్దురా, నాకు మాంసం అంతా చిందర బందరగా అయిపోతుంది, క్యూబ్స్ లాగా రాదురా నాకు మాంసం అంతా అంటే, లేదు మాకు ఇట్లాంటివి బాగా ఇష్టము, ఇట్లాంటి వాటితోనే మేము కట్ చేసుకుంటాం బాగా అనేసి అంటారు. ఎందుకంటే వీళ్ళు నేను ఆ లెగ్ పీస్ చూపించాను కదా, వాడు ఇప్పుడు కట్ చేసినది కూడా నల్లగా ఉంటాయి. కానీ నల్లగున్నా కాలుకో చేతికి 2 కాళ్ళకు కింద గ్రిప్పులో తెల్లగా భలే ఉంటాయి, ముద్దుగా అయితే పిల్లులు. సో ఆ స్పాంజ్ వాడు వెట్టు కోసమని వాడు అట్లా అంటే చేతికి దిడ్డులాగా ఉంటుంది కదండి కొవ్వుది, ఆ దిడ్డును అప్పుడప్పుడు తుడుచుకోనికి అట్లా స్పాంజ్ని ఉపయోగిస్తున్నాడు వాడు. అక్కడ ఏదైనా రక్తమైనా అట్లయినా ఇట్లయినా వాడు ఆ స్పాంజ్ని ఉపయోగించుకుంటున్నాడు. సో మనమైతే మాంసం కొట్టేటప్పుడు ఏదో మొద్దులాగా పెట్టుకుంటాము, వీళ్ళు ఏదో చెక్క అది పెట్టుకున్నట్లండి. సో అది ఫ్లాట్గా ఉంది, టేబుల్ పైన పెట్టుకున్నాడు. సో ఆ బకెట్లో కనిపించేది, పై బకెట్లో అయితే మాంసం అంటే కోడి తీసుకొచ్చి పైన పెట్టుకుంటారు, కింది బకెట్లో అయితే వేస్ట్ అంతా తీసుకుపోయి దాంట్లో వేసేస్తాడండి. చూపిస్తాను మన వేస్ట్ ఎంత పడేసేదని చూద్దాం ఇక్కడ మనము. సో చూడండి అదే లెగ్ పీస్ అయితే ఇప్పుడు అదైతే నేను 2 భాగాలు చెప్పించాను, అదైతే వాడైతే ఫస్ట్ 3-4 భాగాలు చేసేసినాడు దాన్ని. ఇప్పుడు మన వేస్ట్ తీస్తాడని అనుకుంటున్నాను నేను. లేదండి మన వేస్ట్ కాదు తీసేదాడు, ఇప్పుడు వేస్టేనా, ఓకే వేస్టే తీసేస్తున్నాడండి. సో చూడండి తుమ్మకాయ ఎంత వచ్చిందో. సో అదంతా బ్రెస్ట్ అండి, అట్లా తీసేసి నీట్గా కొట్టేస్తున్నాడు. సో నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత స్కిన్ తీసేసి తింటాను, ఎందుకంటే స్కిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేసి. అంతే, నేను కాల్పించడానికి కారణం ఏంటంటే ఎక్కువగా బొచ్చు అనేది ఉండిపోయి ఉంటుంది అనేది నాకు, అట్లా సన్న బొచ్చల్లో ఉండిపోయి ఉంటుంది. ఏదైనా మాంసంలో ఉడికినా కానీ అది ఎక్కడన్నా ఏదో ఒక చోట కానీ అట్లే కనిపించిందంటే తినబుద్ధి కాదు. అందుకనేసి నేను మాంసం అదే స్కిన్ పైన దాన్ని కాల్పించేసి తీపిచ్చేసిన. సో ఇట్లా వాడు చిన్న ముక్కలుగా చేసేసి నీట్గా నాకు ప్యాక్ ఇచ్చేసినాడు. నేను మళ్ళీ ఇంటికి వచ్చి కోయాల్సిన అవసరం లేదు. ఏంటంటే నాకున్న ఇబ్బంది ఏంటంటే అక్కడ వాడు కొట్టేటప్పుడు ఆ మాంసం చిరిగిపోతుంది అన్నే. ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఎందుకు తీసుకోవడం దాన్ని, ఒకవేళ వాళ్ళు లావుగా కొట్టినా కానీ నేను ఇంటికి వచ్చి పెద్ద కత్తి తీసుకొని నరకాలని మనకు మాంసంని ఒకసారి కొట్టేస్తే సెట్ అయిపోవాలి ఇంక అంతే. మళ్ళీ నువ్వు అది లావు తీసుకుంటావో కిలో పడుతుందో అర్ధ కిలో పడుతుందో అది నీ ఇష్టం.
నీ ఇష్టం వచ్చింది చూజ్ చేసుకో, నీ ఇష్టం వచ్చింది నేను కట్ చేసేస్తాను, నువ్వు చూజ్ చేసుకునేది, బట్ ఒకటే రేటు, ఏది కొన్నా కానీ ఒకటే రేటు అంటాడు అంతే. ఆ ఎర్రకోళ్ళకు దీనికి ఏం తేడా అంటే ఆ మాంసం గట్టిగా ఉంటుంది, ఈ మాంసము కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అంటే తొందరగా ఉడుకుతుంది, మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు. దాన్ని అయితే ఎన్నిసార్లు కుక్కర్లో వేసినా కానీ అది గట్టిగానే ఉండిపోతుంది. సో వాడు రాతి గుండకాయ తీసాడు, సో అది డైజెషన్ది. సో ఆడ పిల్లి పోతుంది చూడండి, ఎర్రగా ఉంది. సో కడిగేసి నీట్గా మన కవర్లో మనకి ఇచ్చేస్తాడు. సో దాన్ని రెండుగా చీల్చేసాడు. సో ఇప్పుడు మన కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి బ్లాక్ ప్యాంథర్ ఎట్ట వస్తుందో, నల్ల పిల్లి తెల్ల కాళ్ళు ఉన్నాయి దానికి. నేను మళ్ళీ దాని వీడియో చివరిలో కూడా చూపిస్తాను మీకు నేను. మొత్తం అట్లా కవర్లు వేసేస్తున్నాడు అండి నీట్గా, స్టెప్ బై స్టెప్గా. సో అట్లా వేసేసి మన మాంసం మనకి ఇచ్చేస్తాడు. నీట్గా సెట్ అయిపోతుంది. నేను తీసుకొచ్చి నాకు తగినంత మాంసాన్ని నేను తీసుకొని, సో మిగతాది అంటే అది ఒకటే రోజు తిన్నాను నేను. సో అదంతా వీక్ మొత్తంలో, అంటే వీక్లో నేను 2 సార్లు తింటాను, బుధవారం ఒకసారి, సండే ఒకసారి. సో బుధవారం కొద్దిగా, సండే కొద్దిగా. సండే కొంచెం ఎక్కువ తింటాను, ఎందుకంటే ఇంటికాడనే ఉంటాం కాబట్టి. పొద్దున టిఫిన్ కొద్దిగా లైట్గా తినేసి మధ్యాహ్నం రాత్రికి ఫినిష్ అయిపోతుంది. మధ్యాహ్నం ఏదైనా ఫ్రై చేసుకున్నా, మధ్యాహ్నం కర్రీ చేసిన, అంటే మధ్యాహ్నం కర్రీ చేస్తే రాత్రికి ఫ్రై అట్లా చేసుకుంటాము. సో మనది అయిపోయింది, మన కవర్లో మనకు పెట్టి ఇచ్చేసినాడు. సో ఇక్కడ కవర్లు చాలా 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 వాడతారండి. నువ్వు చిన్న వాటర్ బాటిల్ కొన్నా కానీ ఒక కవర్ ఇచ్చేస్తాడు, చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొన్నా కానీ కవర్ ఇచ్చేస్తాడు. సో అట్లా. సో వాడు మన కోడి తీసుకొచ్చినాడు. సో నా డబ్బులు నేను ఇచ్చేసినాను. సో చూశారు కదా పిల్లి ఎట్లా పోతుందో. సో ఇది ఈ వీడియోనండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, హ్యాపీ సండే ఎవ్రీవన్.